ఈరోజు తెలుగు భాష గురించి మనందరం ఆంధ్రప్రదేశ్లో కూర్చొని మాట్లాడుకోవడం, దాని విశిష్టత గురించి పదే పదే చెప్పుకోవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనం పుట్టింది పెరిగింది తెలుగు భాషతోనే. నేను ఒక ముస్లింగా అనేక సందర్భాల్లో తెలుగు మాట్లాడుతున్నప్పుడు నన్ను చాలామంది ముందుకొచ్చి ప్రశంసలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఎక్కడ కూడా ఈ నేటివిటీ ఫీలింగ్ నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు. నేను మాట్లాడినప్పుడు నా భాష నేను మాట్లాడుతుంటే వీళ్ళందరూ ఏంటి ఇట్లా పొగుడుతున్నారు అనుకుంటారు. అది ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తెలుగులో చదువుకున్నాము. ఈరోజు కూడా మన పిల్లలకు కూడా చాలా మందికి తెలుగు భాష రాకపోవడం చాలా బాధాకరం. అందుకని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు నేను ఒకటే విన్నవించుకున్నాను. కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడైతే మంచి ఎడ్యుకేషన్ ఉందో, అలాగే ప్రభుత్వ పాఠశాలలు అయితే చాలా వరకు పిల్లలకి తెలుగు నేర్పించేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. కానీ ఈ మధ్య కార్పొరేట్ స్కూల్స్లో గత ప్రభుత్వం చేసినటువంటి విన్యాసాలు, ఇది రాజకీయ వేదిక కాకపోయినా మీ అందరికి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం. ఉన్నటువంటి విషయాన్ని ఏదో లేనట్టు చిత్రీకరించి ఎక్కడో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆనాడు పొట్టి శ్రీరాములు గారు తెలుగు భాష రాష్ట్రం కావాలి అని చెప్పి ఆయన 56 రోజులు పోరాడితే ఈరోజు మనందరికి కూడా తెలిసి ఈ వేదిక మీద ఉన్నటువంటి లక్ష్మీప్రసాద్ గారు, అలాగే అనేక మంది పెద్దలు తెలుగు భాషను కాపాడుకోవడానికి వాళ్ళు ఎంత ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా 2 చేతులు ఎత్తి హృదయపూర్వకంగా వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పిల్లల మేధస్సు ఏ భాషకు సంబంధించిన వాళ్ళ మాతృభాష ద్వారా ఆ మేధస్సు వాళ్ళందరూ కూడా ఎంతో గట్టిగా, వాళ్ళ ఆలోచన విధానం కూడా గట్టిగా ఉంటుందనేటువంటి విషయాన్ని సైంటిఫిక్ కూడా ప్రూవ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందుకని కార్పొరేట్ స్కూల్స్ లో చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా మనకున్నటువంటి పరిధిలో మనందరం కూడా వాళ్ళందరినీ కూడా ఈ కాన్సెప్ట్ ని తీసుకొని వెళ్ళేటువంటి విధంగా పెద్దలు మరింత గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా.